హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు వీడియోలో నేను మీతో గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తినేస్తారు. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి. అందులో ఒక టేబుల్ స్పూన్ నూనెను వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా మెంతులు యాడ్ చేసుకోండి. అలాగే అర టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ధనియాలను వేసుకొని బాగా వేయించుకోవాలి. మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇవన్నీ కూడా బాగా వేయించుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత 5 ఎండుమిరపకాయలని ముక్కలుగా చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులో నేను 3 పచ్చిమిరపకాయలని కూడా ముక్కలుగా చేసుకొని వేసుకుంటున్నాను. మీకు ఇష్టం లేకపోతే పచ్చిమిరపకాయలతో అయినా పూర్తిగా గోంగూర పచ్చడిని చేసుకోవచ్చు. లేదా ఎండుమిరపకాయలతో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక 3, 4 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్నంతా ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు అదే పాన్‌లో శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో, ఒక 6, 7 నిమిషాలకి మనకి గోంగూర బాగా ఉడికిపోతుందండి. మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా గోంగూరని బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ గోంగూర మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా దినుసులని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనము ఉడికించి పెట్టుకున్న గోంగూర ఉంది కదా! అది కూడా వేసేసుకోండి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో, చూస్తున్నారు కదండీ! గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి కావాల్సిన పోపుని సిద్ధం చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. మీకిష్టముంటే ఇంగువని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు 2, 3 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచిపెట్టుకొని వేసుకోండి. అలాగే కరివేపాకుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా వేగిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడిని కూడా పాన్‌లో యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 2 నిమిషాల తర్వాత ఒక బౌల్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ.